2034 వరకు నేనే సీఎం, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వస్తా. రెండు 2034 వరకు నేనే సీఎం, ఆ తర్వాత జాతీయ రాజకీయాలకు. మా వాళ్ళు లైట్లు నాకే పెట్టిన ఫోకస్, రోజుకొక్క తీరు పెడతారు మామూలు. చదవడానికి అయితే లేదు, లైట్స్ కంప్లీట్ నాకే వస్తాయి. 2034 వరకు నేనే సీఎం, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వస్తా. కొడుకును బండి పిఎస్లో అప్పగించాలి, కక్ష సాధింపు చర్యలు అసలు ఉండవు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భవిష్యత్ రాజకీయ దిశగా స్పష్టంగా వెల్లడించారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన 2034 వరకు తానే తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ధీమా వ్యక్తం చేస్తారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి దేశానికి సేవలు అందిస్తానని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్కు వరుసగా అవకాశం ఇస్తున్నారని విశ్వాసం వ్యక్తం చేసి ఏడిచ్చిండ్రా నాయన కాంగ్రెస్కి వరుసగా. నీ అమ్మ ఎవడైనా తెలివనోడు నిజంగానే అనుకుంటాడు, కాంగ్రెస్కు వరుసగా అవకాశాలు ఇస్తున్నారంటే ఏడిచ్చిండ్రు. బీహార్లో బొంద పెడితిరి, జమ్మూ కాశ్మీర్లో బొంద పెడితిరి, పుదుచ్చేరిలో బొంద పెడితిరి, తమిళనాడులో బొంద పెడితిరి, అస్సాంలో బొంద పెడితిరి. అవకాశాలు ఒక కేరళనే కదా మీరు ఒక్కడికి గెలిచింది, అది కూడా అక్కడ పొత్తులో భాగంగా గెలిచింది కదా. ఎవరిని గమ్మత్తు మాట్లాడతాడు ఆయన. ఓకే, ప్రజలు కాంగ్రెస్కు వరుసగా అవకాశం ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తూ తన అనుభవాన్ని దేశ ప్రయోజనాల కోసం వినియోగిస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం సంచలనం రేపుతున్న ఫోక్సో కేసుపై స్పందిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్పై సీఎం తీవ్ర విమర్శలు చేశారు. కుమారుడి వ్యవహారంలో ఆయన తీసుకున్న వైఖరి నైతికంగా తప్పుడు దిశలో ఉందని అన్నారు. తన కుమారుడిని స్వయంగా తీసుకువచ్చి పోలీసులకు అప్పగించి విచారణను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. పోలీసులకు స్పందించకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని హెచ్చరించారు. ఆ కేసు వివరాలను వెల్లడిస్తూ ఈ నెల 8న బాలిక తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 9న విచారణ ప్రారంభించామని, 11న సెక్షన్లు సవరించి నోటీసులు జారీ చేశామని చెప్పారు. కేసు దర్యాప్తులో 5 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని, ప్రతి అంశాన్ని సున్నితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. బాధితురాలి స్టేట్మెంట్, సాక్ష్యాధారాలు, జనన ధృవ పత్రాల అంశాలను కూడా పూర్తిగా పరిశీలిస్తామని చెప్పారు. చట్టం ముందు ఎవరు పెద్దవారు కారని స్పష్టం చేసిన సీఎం సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు అయినా ఎలాంటి మినహాయింపులు ఉండవని పేర్కొన్నారు. ఫోక్సో కేసుల్లో ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడిలకు లోనవదని, బాధితురాలి పక్షాన నిలబడి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో రాజీ ఉండదని, చిన్న తప్పిదం కూడా వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యక్తం చేశారు. ఇక్కడ కక్ష సాధింపులు ఉండవు అంటున్నారు. రాజకీయ విమర్శలపై స్పందిస్తూ తాను ఎవరిపైన కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. గతంలో తనపై కేసులు పెట్టిన వారిపైన తాను ప్రతీకార భావంతో వ్యవహరించలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం న్యాయపరంగా పారదర్శకంగా పనిచేస్తుందని తెలిపారు. జాతీయ రాజకీయాలపై మాట్లాడుతూ రాహుల్ గాంధీనే ఇండియా కూటమి ప్రధాన అభ్యర్థి అవుతారని. ఇండియా కూటమి ఏడుంది స్వామి, ఇంకా ఇండియా కూటమి ఏడుంది? ఢిల్లీలో ఎలక్షన్స్ వస్తే నువ్వు అక్కడ కేజ్రీవాల్ సపరేట్గా పోటీ చేస్తే ఆయన ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చాయి. వెస్ట్ బెంగాల్లో ఇండియా కూటమి నుంచి మమతా బెనర్జీ బయటకు వచ్చాయి. ఇండియా కూటమి అని చెప్తే పొరపాటున జాతీయ పార్టీ కదా అని చెప్పేసి మీ కూటమిలోకి వస్తే నువ్వు తమిళనాడులో ఎలక్షన్ల దాకా ఒక లెక్క, ఎలక్షన్ తర్వాత పక్కన దాన్ని పోయి టీవీకే పార్టీలో జాయిన్ అవుతుంది. ఏడుంది నీకు ఇండియా కూటమి? ఏడుంది? డిఎంకేతో 40 సంవత్సరాలు సుదీర్ఘంగా కూటమిలో ఉండి కూడా మీతో పాటు ట్రావెల్ అయితే ఆడ విజయ్ గెలవంగానే ఇక మాది ఆడ నుంచి వచ్చినాం కాబట్టి అని తన్ని విజయ్ సైడ్ పోతుంది. సమాజ్వాదీ పార్టీ గట్టిగానే వేసుకునే అఖిలేష్ యాదవ్. ఇంకేడు ఉంది ఆ కూటమి, ఇండియా కూటమి?
రాహుల్ గాంధీని ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి అవుతారని స్పష్టం చేశారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ ఆయన పేరును ప్రకటించి అనంతరం విపక్షాలను ఒప్పిస్తామని చెప్పారు. దేశానికి ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు వెళ్లేందుకు పాలసీ డాక్యుమెంట్ తీసుకువస్తామని వెల్లడించారు. ఇక రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. తెలంగాణ అభివృద్ధిపై మాట్లాడుతూ రాష్ట్ర వ్యవస్థలను పటిష్టం చేయడం తన ప్రధాన బాధ్యతని భావిస్తున్నానని చెప్పారు. ప్రతి 15 రోజులకు జిల్లా పర్యటనలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నానన్నారు. కష్టపడి ఎదిగిన సాధారణ నాయకులకు సైతం అవకాశాలు కల్పిస్తామని, సామాన్యులకు రాజకీయాల్లో స్థానం కల్పించడం తమ లక్ష్యమని తెలిపారు. డ్రగ్స్ వంటి సమస్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించారు. మొత్తంగా 2034 వరకు రాష్ట్రంలో తన నాయకత్వం కొనసాగుతుందని, అనంతరం జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం. ఏం లేదబ్బా, కాంగ్రెస్ దిగజారిపోతా ఉంటే మనోడు ఏంటంటే నెక్స్ట్ నేనే సీఎం అంటే, అది కాంగ్రెస్లో సీఎం అవుతాడా, రేవంత్ కాంగ్రెస్లో సీఎం అవుతాడా, రేవంత్ కాంగ్రెస్ పెట్టుకొని సీఎం అవుతాడా, లేదంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్ లాగా, అస్సాం లాగా హిమంత బిశ్వ శర్మ లాగా, ఇక్కడ శుభేందు అధికారి లాగా తక్కువని భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయి సీఎం అవుతాడా తెలియదు. కానీ నేనే సీఎం అంటున్నారు. మరి శిల్క జోస్యాలు రాజకీయాలలో పనికిరాదు. రేపు భవిష్యత్తు ఏం జరగబోతుందో కూడా తెలియదు. ఇప్పుడు స్టాలిన్ కూడా గట్లనే అనుకున్నా, అంత పోటుగాడు లేదంటే ఆయన పైన 10,000 మెజారిటీతో ఒక సామాన్యుడు గెలిచిండు రాజకీయాలలో. ఎవరు ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. మనమేమో ఆగమాగం చేస్తున్నాం. ఇక మనోడే సీఎం అంటే అప్పటి వరకు మరి చూసుకోండి. ఇక మళ్ళీ ఎందుకంటే మనోడే సీఎం అంట. ఇక 15 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ, వచ్చే నెల 2లోగా మార్పులు చేర్పులు, ఒకరిద్దరు మంత్రులకు ఉద్వాసన, కొత్త వారికి ఛాన్స్, నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ అధిష్టానంతో చర్చలు. మరి అవుతుందా ఇప్పుడన్నా, అవ్వదా చూద్దాం. రాష్ట్ర అవతరణ దినోత్సవం లోపు మంత్రివర్గ విస్తరణ, మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. వీలైతే ఒకరిద్దరు మంత్రులను సైతం తొలగించి ఆ స్థానంలో కొత్త వారిని తీసుకునే ఛాన్స్ ఉందని టాక్. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేషన్ కుమార్ కొడుకు రిసెప్షన్కు అటెండ్ అయ్యేందుకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కలిసి కేబినెట్ విస్తరణ, శాఖల మార్పు అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే జూన్ 2 లోపు కొత్త మంత్రులు కేబినెట్లోకి వస్తారని, లేకపోతే కొంత ఆలస్యం అవుతుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేరళం టాస్క్ క్లోజ్, రాష్ట్రంపై ఫోకస్. ఇన్ని రోజులు కేరళంపై సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానం బిజీగా ఉంది. ఇప్పుడు ఆ ప్రక్రియ పూర్తయింది. సీఎంగా సతీష్ ఆనంద్ ఈ నెల 18న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఏఐసీసీ నేతలు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలపై ఫోకస్ పెట్టనున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో 2 ఖాళీలు ఉన్నాయి. వాటిని ఒకేసారి భర్తీ చేయడమా, లేకపోతే ఒక స్థానాన్ని ఇప్పుడు భర్తీ చేసి సమయం సందర్భం చూసుకొని మరొకటి భర్తీ చేయడమా అనే కోణంలో కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారు. కాగా శాఖల మార్పులు, ఒకరిద్దరి మంత్రులను సైతం తొలగించే ఛాన్స్ ఉందంట. ఇక బాగా పెద్ద ఎత్తున విస్తరణ చేస్తారంట. 2 ఉన్నాయి కాబట్టి మరి 2 ఇద్దరు మంత్రి పదవులను తొలగించి తద్వారా మళ్ళొక ఇద్దరిని తీసుకొని అగైన్ మళ్ళొక ఇద్దరిని తీసుకుంటారా, లేదంటే ఒక ఇద్దరిని తొలగించి 3 తీసుకొని మళ్ళీ ఒకరిని ఇంకొక 2.5 సంవత్సరాల తర్వాత తీసుకుంటారా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఫుల్ ఫ్లెడ్జ్ మంత్రివర్గ విస్తరణ ఉండదా అనే. క్యాబినెట్ మంత్రివర్గ విస్తరణ ఉంటే తప్పేముందే? ఎవడైనా తప్పు చేస్తే ఇమీడియట్లీ తీసి పడేయాలి ఎవడైతేందే.